డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, పోలీసుల్లో జగన్మోహన్ రెడ్డి సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడు. పోలీసులకి క్యాష్ ప్రైజులు ఇచ్చో మరే రకంగానో వాళ్ళని ప్రలోభ పెట్టో తన వైపు మాత్రమే పనిచేసే విధంగా ఈ పోలీసు వ్యవస్థను మొత్తాన్ని మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి వాటికి ఈసీ అడ్డుకట్ట వేయగలుగుతుందా? అసలు ఈసీ ఈ పోలీసుల్ని ఆపగలుగుతుందా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా, ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నిన్న ఎవరో ఒక ఆయన లైక్ చేయటం షేర్ చేయటం మాకు తెలుసులే కానీ నువ్వు ముందు మ్యాటర్ చెప్పబోయ్ అన్నాడు. ఏమని చెబుతామని చెప్పండి. ఇక అడిగే వాళ్ళని అడిగే దాన్ని బట్టి లైకులు వస్తూ ఉంటే అడుక్కోక తప్పట్లేదు కదా. మరి మీరుగా లైక్ చేస్తే మరి నేను ఎందుకు అడుగుతాను చెప్పండి. సరే, ఇక అసలు విషయానికి వస్తే, పోలీసుల్లో సొంత సైన్యం తయారు చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి ఇక వ్యవస్థలు మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అలాగనే ఈ పోలీసు వ్యవస్థ కూడా చచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ చెప్పిన విధంగానే పనిచేయాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి అది ఎందుకు పనికిరాదు. వాలంటీర్లు పనిచేసినా పట్టుకోవాల్సింది పోలీసులే. వేరే ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు ఎవరైనా పనిచేసినా పట్టుకోవాల్సింది పోలీసులే. ఈసీకి కంప్లైంట్ చేసినా దాని మీద చర్యలు తీసుకోవాలి అని అంటే ఈసీ దగ్గర సొంతగా మంత్రాంగం ఏముండదు. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అసలు ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో, దేశంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో మొత్తం ఈసీ కంట్రోల్లోనే ఉంటుంది. అలా కంట్రోల్లో ఉన్నా కూడా వీళ్ళందరూ ఈసీ చెప్పినట్టు విని తీరాల్సిందేనా అనే ఒక సంశయం ఇప్పుడు ఈ పోలీసుల్లో పెట్టి పోలీసులని ఉత్ప్రేరకంగా వాడే పని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం. పోలీసులందరూ గనక ఈసీకి సహాయం చేయకుండా సహాయ నిరాకరణ చేశారనుకోండి, ఎప్పుడో ఇది సందర్భం కాకపోయినప్పటికీ కూడా మనం కర్నూలులో అవినాష్ రెడ్డి ఆడిన ఒక డ్రామా తాలూకు నాటకం మొత్తాన్ని పరిశీలిస్తే అక్కడ ఎస్పీ కానీ పోలీసులు కానీ ఏ విధంగా వ్యవహరించారు, సిబిఐలో ఏం జరిగింది, సిబిఐని మళ్ళీ అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండానే ఎన్నిక్కి తిరిగి హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోయింది తెలుసు. కాకపోతే దీని వెనక మళ్ళీ మోడీ మార్కు రాజకీయం ఉంది, మోడీ యొక్క హస్తం ఉంది, వాళ్ళ అభయ హస్తం వీళ్ళకు ఉండటం మూలానే అట్లా జరిగాయి అనేది కూడా బయటకు వస్తున్న వాదన. కానీ ఈరోజు మాత్రం ఈసీ అంటే ఎవరు? ఏ సందేహం లేకుండా ఆ పైనున్న వాళ్లే అనేది కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్ననే 2 ఎలక్షన్ కమిషన్ని మోడీ సహాయంతో ఆయన నియమించుకోగలిగాడు. ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఎప్పుడో మోడీ పెట్టిన వాళ్లే. వీళ్ళందరూ కలిసి ఆయన చెప్పినట్టే వింటారు అని చాలామంది ప్రతిపక్షాలు ఇప్పుడు దుయ్యెత్తి పడుతూ ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ అయితే కథల లేకుండా పోయింది, రైలు టిక్కెట్లు కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేవు అని చెప్తే వ్యవస్థల్ని మోడీ ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడో అర్థం కావడం లేదా? ఐటీ శాఖ ఈ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఈ బ్యాంక్ అకౌంట్లు మొత్తాన్ని సీజ్ చేసి పడేసింది. వాళ్ళు చేసిన తప్పిదం వల్లనే అయ్యింది అని అంటే మరి ఈ 4.5 సంవత్సరాల్లో ఎప్పుడు అవదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఈడీ కదులుతుంది, కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఐటీ శాఖ ఈ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేస్తుంది, ప్రతిపక్షాల దగ్గర డబ్బులు లేకుండా చేస్తారు. మరి వీటన్నిటిని ఈసీ ప్రశ్నించదా? మళ్ళీ కోర్టులకు వెళ్ళినా కూడా కోర్టులో కూడా మనకి కొన్ని తేలిపోతానే ఉన్నాయి. చాలామంది జడ్జీలు రిటైర్ అయిపోయిన తరువాత తిరిగి ఏదో ఒక ఈ గవర్నమెంట్ నియమించే కొన్ని పదవులకి వస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటిది చూడలేదు. ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అంటే యాక్చువల్గా న్యాయశాఖలో పనిచేసిన వాళ్ళు, జడ్జిలు కానీ మరే ఇతర దీంట్లోనైనా కానీ చేసిన వాళ్ళు ఇతరత్ర ఇలాంటి ప్రలోభాలకి పాల్పడకుండా ఉండటం కోసం చాలామంది ముందు నుంచి వ్యవహరిస్తున్న తీరేమిటి? ఏదైనా ఒక అనుమానం రావచ్చు, వాళ్ళు ప్రలోభాలకు పాల్పడ్డారా లేకపోయినా అనే నిజం వాళ్ళకి తెలిసిన అనుమానానికి ఏముంది? అందుకోసమని వాళ్ళు ఏటికి లెక్క చేయకుండా వీటిని దూరం పెట్టేస్తారు. కానీ ఇప్పుడు అలా కాదే, చాలామంది చాలా పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన గవర్నర్ గారు కూడా ఇంతకుముందు జడ్జిగా పనిచేసి వచ్చిన ఆయనే. మరి
మరి ఆయన ఈ పదవికి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అది మనం నిర్ణయించేది కాకపోయినప్పటికీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందిగా. దీని ప్రకారంగా అనుమానాలు రేకెత్తుతాయి అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ అనుమానంలో ఇసుమంతైనా నిజం ఉన్నా కూడా అన్యాయం జరిగిపోయినట్టేగా. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఇక ఈ పోలీసుల వ్యవహారానికి వస్తే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలిచాడు అనుకోండి, మన సహాయంతో గెలిచాడు అనుకోండి, మనకి ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పోలీస్ శాఖ మొత్తం ఎలాగైపోయింది అని అంటే, ఏ ఒక్కరినో మనం నిందిస్తున్నాం, అందరూ అలా ఉండరు అని చెప్పుకుంటారు కానీ తీసుకునే డబ్బుల్లో కానీ లంచాల్లో కానీ అందరికీ వాటాలు ఉన్నాయి అనేది బాగా బహిరంగంగా ఓపెన్ సీక్రెట్ లాగా ఉంది. ఏమన్నా ఇప్పుడు ఎక్కడ దొరికినంత అక్కడ ఎవరికి దొరికినంత వాళ్ళు బొక్కేస్తుంటారా? అందులో కూడా ఒక కరప్షన్ కూడా ఒక పెద్ద సిస్టమేటిక్ తయారు చేశారు. మొత్తం తీసుకొచ్చిన ఆమ్యామ్యాలు మొత్తం సంపాదించుకొచ్చింది మొత్తం ఒక పోగుగా చేసి దాన్ని ఒక కుప్ప చేసి దాంట్లో ర్యాంకుల వారీగా ఇదిగో ఎస్పీకి అయితే ఇంత, ఇదిగో డిఎస్పీకి అయితే ఇంత, ఇదిగో కానిస్టేబుల్కి అయితే ఇంత అని వాటాలు వెళ్తున్నాయి అనేది బహిరంగంగా ఉన్న ఓపెన్ సీక్రెటే. దాన్ని కాదంటానికి ఎవరికి వల్లే కాదు. అంటే పై నుంచి కింద దాకా మొత్తం కరప్షన్లోనే ఉంది. ఇక ఎవరో ఒకళ్ళ అధికారులు పాల్పడే వాళ్ళు కొంతమంది ఉంటారు జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయడం కోసం. వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరినీ ప్రలోభ పెడతారు. ఇంతకు ముందు పంచిన వ్యవహారంలో కానీ ఇక మీద పంచబోయే వ్యవహారంలో కానీ ఎవరో ఒకళ్ళు ఆశపడటానికి అందులో ఛాన్సే లేదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మనం రాగలిగామంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఏడోకాలేదు. అలా కాదు, ప్రతిపక్షాలు గెలిచాయి, జగన్ ఓడిపోయాడు అని అంటే మనకి రావాల్సిన లబ్ధి మనకు చేకూరుతుంది. అందరినీ ఈ కరప్షన్లో ఇంక్లూడ్ చేసి పడేసేస్తే ఎవరినని తీసేస్తాడు? తర్వాత వచ్చిన సీఎం మాత్రం పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయగలిగినంత మొనగాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎంత సీఎం అయితే మాత్రం అని వాళ్ళే అనుకుంటూ ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డికి సొంత సైన్యంలాగా తయారైపోతూ ఉన్నారు. ఈ రోజుకి కూడా గుంటూరులో సిమెంట్ బెంచీలకి ఇంకా వైకాపా రంగులు పొలమబడుతున్నాయి అని అంటే దానంతటికి కారణం ఎవరు? ఈ పోలీసు వ్యవస్థ కానీ, ఈ ఈసీ వ్యవస్థ తీరు కానీ, ఈ అధికారులు కానీ అనేదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా లేదా? ఇలాంటి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎలక్షన్ సజావుగా జరుగుతుంది. ఇక మొన్ననే మోడీ కూడా తనకున్న అభిప్రాయాన్ని చిలకలూరుపేట సభలో ఖచ్చితంగా చెప్పేశాడు. తనకి మొత్తం మనసు నిండా ఉంది జగనే అనే విషయాన్ని ప్రస్ఫుటంగా అర్థమైపోయేటట్టు చెప్పాడు. పైకి ఉండటానికి ఈ కూటమితోటి టీడీపీ జనసేన కూటమితోటి ఉన్నప్పటికీ మోడీ మనసంతా మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళ్తూ ఉంది. ఇలాంటి వాటన్నిటినీ చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఊరుకుంటాడా? ఇలా పోలీసు వ్యవస్థను కానీ అధికారులను కానీ తిరిగి వాలంటీర్లను వాడుతున్నా కూడా 2.5 లక్షల వాలంటీర్లు ఉన్నా కూడా సస్పెండ్ అయింది 500కు మంచి లేకపోవటం గమనార్హంగా ఉంది. ఎంత నివారించగలుగుతారు, ఏదని చేయగలుగుతారు? ఇక మనం రాను ఈ అవినీతిని కూడా యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితులు తీసుకొచ్చి పెట్టి జగన్ తానే మళ్ళీ సీఎం అవ్వాలనుకుంటున్నాడు. మరి అది ఎంతవరకు పారుతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.